Hey, hi guys, welcome back to the new video of X Security. In this video, we are going to discuss about how we can report the bug. మనం బగ్ అనేది కంపెనీకి ఎలా రిపోర్ట్ చేయాలి. ఇప్పుడు నార్మల్గా వచ్చేసరికి మీరు ఎంత క్రిటికల్ బగ్ కనుక్కున్నా కానీ కంపెనీకి రిపోర్ట్ చేసిన ఒక నార్మల్గా ఈ బగ్ కనుక్కున్నా ఇది అనుకుని మీరు చేసుకున్నా కానీ అమౌంట్ అనేది రాదు. మీరు ఎంత ఎఫిషియెంట్గా బగ్ అనేది రిపోర్ట్ చేశారు అనేది కూడా మేజర్ రోల్ అనేది ప్లే చేసిద్ది ఇక్కడ. అండ్ సరే చూద్దాం అసలు మనం బగ్ అనేది ఎలాగా రిపోర్ట్ చేయొచ్చు అండ్ ఒకవేళ అందులో ఏమైనా కంపెనీ లేకపోతే హౌ వీ కెన్ రిపోర్ట్ ద బగ్. ఓకే, అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసరికి నేను హ్యాకర్ వన్ డాష్ బోర్డ్లోకి అయితే వచ్చేసాను. సో ఫర్ సపోజ్ ఐ గాట్ ఏ బగ్ ఇన్ ద అనుకున్నా కాసేపు crypto.com-లో నాకు బగ్ అనేది దొరికింది. ఇదేంటి అంటే క్రిప్టో కరెన్సీకి సంబంధించిన ఒక ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చు. అండ్ మీడియం హలో, మీడియం, హై, క్రిటికల్ బగ్. సో ఇవి. అండ్ ఇప్పుడు ఏం చేయాలి బగ్ రిపోర్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్మిట్ రిపోర్ట్ మీద నొక్కుదాం. సో సబ్మిట్ రిపోర్ట్ మీద నొక్కిన తర్వాత ఏంటి అంటే మనకి ఇలాగైతే వచ్చింది. అండ్ ఇందులో వచ్చేసరికి మనం ఒక వెబ్సైట్స్ మీద టెస్ట్ చేస్తాం కాబట్టి వెబ్సైట్స్ లేదు, నేను పూర్తిగా నేర్చుకుంటా అంటే ఏపీఐ నేర్చుకోవచ్చు, ఆండ్రాయిడ్ నేర్చుకోవచ్చు, సోర్స్ కోడ్స్, అదర్ అసెట్స్, వైల్డ్ కార్డ్స్, ఐఎస్ఓ స్టోర్స్ అన్నీ కూడా నేర్చుకోవచ్చు. బట్ మనం ఏంటి అంటే వెబ్సైట్స్ మీద టెస్ట్ చేస్తాం కాబట్టి డొమైన్ అని ఇస్తాం. సో డొమైన్ అని ఇచ్చిన తర్వాత నువ్వు ఇక్కడ ఏ వెబ్సైట్లో కనుక్కున్నావు అనేది అడిగిద్ది. ఇక్కడ నువ్వు పలానా వెబ్సైట్స్, సపోజ్ ఈ వెబ్సైట్లో నేను కనుక్కున్న బగ్ అనేది. సో ఈ వెబ్సైట్ వచ్చింది. ఆఫ్టర్ దట్ టెంప్లెట్ మనకి ఏం అవసరం లేదు. అండ్ వాట్ ఈస్ ద మేజర్ వీక్నెస్ ఆఫ్ ఇట్. సో సపోజ్ నేను ఎక్సెసెస్ రిఫ్లెక్షన్ బగ్ అనేది కనుక్కున్నాను ఈ వెబ్సైట్లో. సో ఈ వీక్నెస్ అనేది నేను ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తాను. ఆఫ్టర్ దట్ ఇదిగోండి ఇక్కడ చూడండి, దీనికి సంబంధించిన ఈ బగ్కి సంబంధించిన ఎవ్రీథింగ్ అనేది ఇక్కడైతే ఉండిద్ది. ఎవ్రీథింగ్ అనేది ఉండిద్ది. ఈ బగ్ డీటెయిల్స్ కానీ వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ దిస్ బగ్ అనేది ప్రతిదీ ఇక్కడ ఉండిద్ది. సో అండ్ ఇంకోటి ఏంటి అంటే మనకి ఇక్కడ వీటిలో ఏంటి అంటే నువ్వు బగ్ అనేది ఎలా కనుక్కున్నావు, దీన్ని నువ్వు ఏమనుకుంటావు, ఐ మీన్ లో అనుకుంటావు, హై అనుకుంటావా, ప్రివిలేజెస్ ఏం తీసుకుంటావు, ఓకే అవన్నీ చూసుకుంటావు. లేదు ఇవన్నీ పెట్టుకోకపోయినా ఇబ్బంది ఏమీ లేదు. నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటే డిస్క్రైబ్ చేస్తావు. సపోజ్ నాకు క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అనే బగ్ దొరికింది అనుకున్నాం. క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ సపోజ్ నాకు క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అనే బగ్ అయితే దొరికింది. ఐ మీన్ ఎక్సెసెస్ బగ్, క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అంటే ఎక్సెసెస్ బగ్ అనేది దొరికింది. సో ఇక్కడ నేను ఏంటి అంటే క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ ఎక్సెస్ అని రాస్తాను. ఇప్పుడు ఏం చేస్తాను అంటే నేను ఇక్కడ వల్నరబిలిటీ వెబ్సైట్ లింక్ అనేది ప్రొజెక్ట్ చేస్తాను. ఆఫ్టర్ దట్ బగ్ నేమ్ అయితే ప్రొజెక్ట్ అయితే చేస్తాను, నేను ప్రొవైడ్ అయితే చేశాను. దాని తర్వాత నేనేం చేశానంటే పేలోడ్ అంటే నేను దీనికి ఏ స్క్రిప్ట్ వాడాను అనేది అయితే నేను ఇక్కడైతే చెప్తున్నాను. అండ్ దీని తర్వాత ఏంటి అంటే సమరైజ్ అంటే బగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తర్వాత స్టెప్స్ టు రిప్రొడ్యూస్ అంటే నువ్వు ఆ బగ్ని ఏ విధంగా కనుక్కున్నావు, లైక్ సపోజ్ మీరు ఏ విధంగా కనుక్కున్నారో మీకు ఉండిద్ది కదా. నేను పలానా వెబ్సైట్కి వెళ్ళాను. సో ఆ వెబ్సైట్లో నేను పలానా చోట పారామీటర్లో వాల్యూ దగ్గర నేను నా స్క్రిప్ట్ అనేది ఇచ్చేసాను, ఇది ఇంజెక్ట్ అయింది అని సంథింగ్ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3గా యాడ్ చేసుకుంటావు. నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్, దాని గురించి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తావు, ఆ బగ్ని ఎలా కనుక్కున్నావు అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తావు. దాని తర్వాత సపోర్ట్ మెటీరియల్ రెఫరెన్స్, ఇదేమి ఓకే దీనికి ఏంటి అంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా డ్రాప్ ఏ డెమో వీడియో అని. సో ఇక్కడ ఏంటి అంటే మీరు దాన్ని స్క్రీన్ షాట్ కానీ లేదంటే ఒక డెమో వీడియోలుగా తీసుకుని అటాచ్మెంట్ చేసి వాళ్ళకి పంపించాలి. అప్పుడే వాళ్ళకి అర్థమైంది ఓకే వీళ్ళు ఏ నెట్వర్క్ ట్రాఫిక్లో ఉన్నారు, ఓకే వీళ్ళు ఈ పలానా నెట్వర్క్ ట్రాఫిక్లో ఉన్నారు, సో వీ కెన్ రిమూవ్ దట్ ఓకే అనుకుని ఇంకా వాళ్ళు తీస్తారు. ఓకే, అండ్ దాని తర్వాత ఇక్కడ సమరీ అంటే ఇక్కడ ఏంటి అంటే నువ్వు ఇక్కడ ఇంపాక్ట్ చెప్తావు, అసలు ఆ బగ్ వల్ల ఏంటి యూజ్,
దీనివల్ల నీ కంపెనీకి ఏంటి ప్రాబ్లం అనేది ఇక్కడ చెప్తావు. సపోజ్ ఇక్కడ మనం ఎక్సెస్ బగ్ అనేది తీసుకుందాం అనుకున్నాం కదా, ఎక్సెస్ బగ్ అనేది ప్రొవైడ్ చేసాం. సో దీనివల్ల ఏంటి అంటే కుకీస్ స్టీల్ అవుతాయి. వీ కెన్ స్టీల్ కుకీస్. ఆఫ్టర్ దట్ వీ కెన్ రీడైరెక్ట్ the users to another websites. సో ఇలాంటిది లేదు బ్రో, నాకు దీని గురించి పెద్దగా తెలియదు ఈ బగ్ గురించి, బట్ నేను రిపోర్ట్ చేస్తాను అంటే కనుక ఇదిగో ఇక్కడ చూసారా, ఈ ఇంపాక్ట్ ఉంది కదా, ఈ ఇంపాక్ట్ ద సర్వర్ డీడ్స్ డైరెక్ట్లీ హెచ్టిటిపి రిక్వెస్ట్ రిఫ్లెక్ట్స్ హెచ్టిటిపి రెస్పాన్స్. సో ఇదంతా తీసుకొచ్చి ఏంటి అంటే ఇంపాక్ట్లో పేస్ట్ చేసుకోండి. లేదు నా ఓన్గా ఇంపాక్ట్ రాసుకుంటా అన్న ఇంకా మంచిది, ఓన్గా ఇంపాక్ట్ రాసుకుంటే. ఆఫ్టర్ దట్ డెమో వీడియో అయితే వాడికి రికార్డ్ చేసి పంపిస్తావు, స్క్రీన్ షాట్ కానీ డెమో వీడియో కానీ ఏదో ఒకటి. ఓకే, దాని తర్వాత ఏం చేస్తావు అంటే రివ్యూ చేస్తావు నీ బగ్. ఐ మీన్ నువ్వు సబ్మిట్ చేసింది టైటిల్ ఇచ్చావా, ఓకే, బగ్ నేమ్, డిస్క్రైబ్, వల్నరబిలిటీ లింక్ ఇచ్చావు, బగ్ నేమ్, ఆ బగ్ నేమ్ ఏంటి, తర్వాత స్క్రిప్ట్ ఏమైనా వాడావా, అది పేలోడ్ అన్న స్క్రిప్ట్ అన్న ఒకటే. ఓకే, పేలోడ్ ఎలాంటి పేలోడ్ యూజ్ చేసావు, నెక్స్ట్ స్టెప్స్ టు సమ్మరైజ్ రిప్రొడ్యూస్, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్, ఆఫ్టర్ దట్ అటాచ్మెంట్, ఇంపాక్ట్. సో ఇదంతా నువ్వు కొట్టిన తర్వాత ఏం చేస్తావు అంటే రిపోర్ట్ బగ్ అని ఉంటుంది ఇక్కడ, 1 minute ఇక్కడ కాదు, లాస్ట్లో ఉంటుంది, ఇదిగోండి సబ్మిట్ రిపోర్ట్ అని ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఈ సబ్మిట్ రిపోర్ట్ నొక్కావో ఆఫ్టర్ దట్ విత్ ఇన్ 3 to 6 days లోపు నీ బగ్ అనేది చెక్ చేస్తారు. చెక్ చేసుకొని వ్యాలిడా, ఓకే డన్, వ్యాలిడ్. ఓకే, దెన్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే మీకు పేమెంట్ డీటెయిల్స్ అడుగుతారు వాళ్ళు, మీ యూపీఐ ఐడి కానీ లేదంటే సంథింగ్ మీ బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతారు. సో ఎప్పుడైతే మీరు దాన్ని చేసుకుంటారో ఇంకా మీరు ఆ అమౌంట్ అనేది క్లెయిమ్ చేసుకోవడం. ఓకే, సో ఇందులో మనం వచ్చేదలికైతే హ్యాకర్ 1. సో మేబీ మనకి ఫ్యూచర్లో కూడా బగ్ క్రౌడ్ అవి కూడా నేను చెప్తాను. ఓకే, మోస్ట్లీ మనం హ్యాకర్ 1 వాడతాం.